నమస్కారం. మనందరికీ మహాభారతం అనగానే పాండవులు, కౌరవులు వాళ్ల యుద్ధాలే గుర్తొస్తాయి కదా. కాని వాళ్లందరి నీడలో కథ మొత్తాన్ని మలుపు తిప్పగల ఒక ముఖ్యమైన వ్యక్తి ఉండిపోయాడు. బహుశా ఆయన లేకపోతే మహాభారత కథే వేరేలా ఉండేదేమో. ఇది మూడవ ధర్మరాజు కథ. అట్టడుగున ఉంటూనే జ్ఞానాన్ని పంచిన ఒక మహనీయుడి గాథ. మహాభారతంలో అసలైన ధర్మరాజు ఎవరు అని అడిగితే మనందరం ఠక్కున చెప్పే పేరు యుధిష్ఠిరుడు. కాని అసలు యుధిష్ఠిరుడు పుట్టకముందే సాక్షాత్తూ ఆ యమధర్మరాజే ఒక దాసి కొడుకుగా హస్తినాపుర సభలో తిరిగాడని ఎంతమందికి తెలుసు? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఆ కథేంటో చూద్దాం. ఈ అసాధారణమైన కథ ఒక శాపంతో మొదలయింది. అది కూడా మామూలు శాపం కాదు. ఒక మహర్షి యొక్క ఆగ్రహం ఒక దేవుడి తలరాతను పూర్తిగా ఎలా మార్చేసిందో, యమధర్మరాజు భూమిమీద ఎందుకు పుట్టాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. మాండవ్యుడు అనే ఒక గొప్ప ఋషి ఉండేవారు. ఆయన తన ఆశ్రమంలో తపస్సులో మునిగిపోయున్నారు. అదే టైంలో కొంతమంది దొంగలు దోచుకున్న సొమ్ముతో పారిపోతూ దాన్ని ఆయన ఆశ్రమంలో పడేసి వెళ్ళిపోయారు. సైనికులు అక్కడికొచ్చారు. మౌనంగా తపస్సు చేసుకుంటున్న ఋషిని చూసి ఇంకేం ఆలోచించలేదు, ఈయన ఆ దొంగల నాయకుడని ఫిక్స్ అయిపోయారు. రాజు కూడా విచారణే లేకుండా అత్యంత క్రూరమైన శూలారోహణ శిక్ష విధించాడు. కాని మాండవ్యుడు తన తపశ్శక్తితో చనిపోలేదు. ఆ శూలం మీదే ప్రాణాలతో ఉండి జరిగిన అన్యాయానికి సమాధానమడగడానికి నేరుగా యమలోకానికి వెళ్ళాడు. యముడి సభలో మాండవ్యుడు నిలదీశాడు, నేను ఏ పాపం చేశానని నాకింత శిక్ష అని. దానికి యముడు చాలా తేలిగ్గా, నువ్వు చిన్నప్పుడు ఆడుకుంటూ ఒక మిడతకు గడ్డిపరక గుచ్చావు, దాని ఫలితమే ఇది అని చెప్పాడు. ఆ సమాధానం వినగానే మాండవ్యుడికి కోపం కట్టలు తెంచుకుంది. ఏం మాట్లాడుతున్నావు? పాపం పుణ్యం తెలియని పసివయసులో చేసిన చిన్న పనికి ఇంత ఘోరమైన శిక్ష? ఇది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు అని గర్జించాడు. ఆ కోపంతోనే యముణ్ణి శపించాడు. నీ న్యాయంలో విచక్షణ లోపించింది. ఈ అన్యాయానికి నువ్వే కారణం. అందుకే నువ్వు భూలోకంలో ఒక సామాన్యుడిగా పుడతావు. అది కూడా అత్యంత నిమ్నజాతికి చెందిన స్త్రీ కడుపున పుడతావు. అప్పుడు తెలుస్తుంది నీకు, అపారమైన జ్ఞానం ఉండి కూడా దాన్ని ఉపయోగించే అధికారం లేకపోవడం ఎంత నరకమో నువ్వు అనుభవిస్తావు అని శపించాడు. ఆ శాపమే మహాభారతంలో ఒక అద్భుతమైన పాత్రకు ప్రాణం పోసింది. యమధర్మరాజే విదురుడుగా భూమిమీద పుట్టాడు. హస్తినాపుర రాజసభలో ఆ శాపం ఎంత శక్తివంతమైనదో విదురుడి జీవితం మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. విదురుడు సాక్షాత్తూ న్యాయదేవత అయిన యముడి అవతారం. ధృతరాష్ట్రుడు, పాండురాజులకు సవతి సోదరుడు. కాని ఒక దాసికి పుట్టాడు. ఆ రాజ్యంలో అందరికంటే తెలివైనవాడు. కాని ఆయన మాటకు విలువే లేదు. అధికారం అసలే లేదు. ఇక్కడే ఉంది అసలైన విషాదం. అపారమైన జ్ఞానం, సున్నా అధికారం. జరగబోయే కురుక్షేత్ర సంగ్రామాన్ని ఆయన ముందే ఊహించాడు. పాండవులకు న్యాయం చేయమని వేడుకున్నాడు. ఆ మాయాజూదాన్ని ఆపమని కాళ్లా వెళ్లాపడ్డాడు. కాని ఎవ్వరూ వినలేదు. ఎందుకంటే ఆయన ఒక దాసి కొడుకు. చివరికి నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయనుడిగా చూస్తూండిపోయాడు. మాండవ్యుడి శాపం అక్షరాలా ఫలించింది కదా. దుర్యోధనుడు పదే పదే సభలో అందరి ముందు, ఓ దాసీపుత్రుడా, నీ సలహాలు మాకక్కర్లేదు అని అవమానించేవాడు. ఆలోచించండి, ఆ జ్ఞానికి ఎంత నరకంగా ఉండి ఉంటుందో. తన జ్ఞానంతో ఒక మహావినాశనాన్ని ఆపగలడు. కాని ఆయన్ని ఎవరూ మాట్లాడనివ్వరు. ఇదే కదా అసలైన శిక్ష. ఇక్కడ మనం రెండు రకాల ధర్మాల మధ్య ఉన్న తేడాని గమనించాలి. యుధిష్ఠిరుడు పాటించింది రాజధర్మం. అంటే ఒక రాజుగా వ్యవస్థ కోసం, నియమాల కోసం కట్టుబడి ఉండటం. కొన్నిసార్లు ఆ నియమాలు భార్యను, రాజ్యాన్ని పణంగా పెట్టేంత కఠినంగా ఉంటాయి. కాని విదురుడు పాటించింది సామాన్యధర్మం. అంటే ఏ అధికారంతో సంబంధం లేకుండా కేవలం మనస్సాక్షి చెప్పింది వినటం. ఈ రెండింటి మధ్య జరిగిన సంఘర్షణే మహాభారత కథ. యుద్ధం ముగిశాక ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. యుధిష్ఠిరుడు అడవుల్లో ఉన్న విదురుడిని చూడటానికి వెళ్తాడు. అప్పుడు విదురుడు యోగసమాధిలోకి వెళ్లి తన శరీరాన్ని వదిలేస్తాడు. వెంటనే ఆయన శరీరం నుండి ఒక దివ్యమైన తేజస్సు బయటకొచ్చి నేరుగా యుధిష్ఠిరుడి శరీరంలోకి ప్రవేశించింది. అలా సామాన్య ధర్మం రాజధర్మంతో ఏకమైంది. అయితే విదురుడి కథ ఆయన జీవితంతోనే ఆగిపోలేదు. అధికారం లేని ఆ నిస్సహాయ స్థితి నుండే ఒక అద్భుతమైన జ్ఞానం పుట్టింది. అదే విదురనీతి. ఇది కేవలం రాజులకు చెప్పిన నీతి కాదు, ప్రతి ఒక్కరి జీవితానికి ఉపయోగపడే ఒక గొప్ప మార్గదర్శి.
అసలు తెలివైనవాడు అంటే ఎవరు? విదురుడి ప్రకారం నిజమైన జ్ఞాని సంతోషానికి పొంగిపోడు, బాధకు కుంగిపోడు, లాభం వచ్చినా నష్టం వచ్చినా స్థిరంగా ఉంటాడు. ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనంగా ఉండటమే శక్తివంతమో అతనికి బాగా తెలుసు. ఎందుకంటే బయట పరిస్థితుల కన్నా మన లోపలుండే ప్రశాంతతే విలువైందనతను గ్రహిస్తాడు. ఇక స్నేహం గురించి ఆయన చెప్పిన మాటైతే సూటిగా గుండెల్లోకి వెళ్తుంది. మన ముందు పొగిడి మన వెనకాల తిట్టే స్నేహితుడు ఎలాంటివాడంటే పైన పాలు అడుగున విషమున్న కుండలాంటివాడు. అలాంటివాణ్ణి వెంటనే వదిలేయాలి. సర్దుకుపోవడం కాదు, నిర్మోహమాటంగా వదిలించుకోవాలి అంటారు. మన బంధాల అసలు రూపం ఎప్పుడు బయటపడుతుందో విదురుడు చాలా స్పష్టంగా చెప్పారు. కష్టకాలంలో స్నేహితుల నిజస్వరూపం తెలుస్తుంది. దుఃఖంలో ఉన్నప్పుడు బంధువుల ప్రేమ బయటపడుతుంది. ఇక డబ్బు పోయినప్పుడు జీవిత భాగస్వామి యొక్క అసలు గుణం తెలుస్తుంది. అంతా బాగున్నప్పుడు అందరూ మనవాళ్లే. శత్రువుల గురించి ఆయన చెప్పిన వ్యూహాత్మక సలహా చూడండి. బలంగా ఉండి కోపంతో ఊగిపోయే శత్రువు ప్రమాదకరమే, కానివాడు ఆవేశంలో తప్పులు చేస్తాడు. వాడికంటే తెలివైన సహనంతో ఉండే శత్రువు ఇంకా చాలా ప్రమాదకరం. ఎందుకంటే వాడు సరైన సమయం కోసం ఓపికగా ఎదురుచూసి దెబ్బ కొడతాడు. ఆయనింకా ఏమంటారంటే ఒక విలుకాడు వేసిన బాణం మహా అయితే ఒకర్ని చంపొచ్చు, కాని ఒక జ్ఞాని పన్నిన వ్యూహం ఒక రాజ్యాన్ని, ఆ రాజును కూడా నాశనం చేయగలదు. అందుకే కదా దుర్యోధనుడు కృష్ణుడి సైన్యాన్ని కోరుకుంటే అర్జునుడు తెలివిగా కృష్ణుని కోరుకున్నాడు. విదురుడు ప్రకారం మనల్ని నాశనం చేసే నరకానికి 6 ద్వారాలున్నాయి మన లోపలే. అవే అరిషడ్వర్గాలు. కామం అంటే అదుపులేని కోరిక, క్రోధం అంటే మన వివేకాన్ని నాశనం చేసే కోపం, లోభం అంటే అత్యాశ, మోహం అంటే గుడ్డి వ్యామోహం, మదం అంటే అహంకారం, ఇక ఆఖరిది మాత్సర్యం అంటే అసూయ. బయటి శత్రువుల మీద గెలవాలంటే ముందు మన లోపలున్న ఈ 6 జయించాలి. మరి నిజమైన సంపద అంటే ఏంటి? విదురుడు చెప్పిన నిర్వచనం ఈనాటికీ అక్షరసత్యం. అసలైన సంపద నీ జేబులో ఉన్న డబ్బు కాదు, నీ గుండెలో ఆందోళన లేకపోవడం. ప్రశాంతమైన మనస్సు కంటే పెద్ద ఆస్తి ఏముంటుంది చెప్పండి? సరే, ఇంత జ్ఞానాన్ని పంచిన విదురుడి జీవితం మనకు చివరిగా ఏం నేర్పుతోంది? ఆయన వదిలివెళ్లిన అసలైన వారసత్వమేంటి? అది నిశ్శబ్దంగా ఉండే ఆత్మగౌరవం యొక్క శక్తి. దుర్యోధనుడు నిండు సభలో అవమానించినప్పుడు విదురుడు వాదించలేదు, పోరాడలేదు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన చేతిలో ఉన్న విల్లును నిశ్శబ్దంగా కిందపెట్టి ఆ రాజభవనం నుండి నడిచి వెళ్ళిపోయాడు. అది ఓటమి కాదు, అది శక్తిహీనత కాదు, అది ఆత్మగౌరవం. చివరికి విదురుడి జీవితం మనకొకటే చెబుతుంది. ధర్మరాజు అంటే కిరీటం పెట్టుకున్నవాడు కాదు. ధర్మరాజు అంటే మనస్సాక్షి క్లియర్గా ఉన్నవాడు. ఎంత ఒత్తిడి ఉన్నా ధర్మాన్ని వదలనివాడు. అధికారం కంటే ఆత్మగౌరవమే గొప్పదని నమ్మినవాడు. ముగించే ముందు ఒక్క ప్రశ్న. మన ఈ రోజుల్లో విదురుడిలాగా ఎలాంటి అధికారం లేకుండా కేవలం మన నైతిక బలం మీద ఆధారపడి అధికారంలో ఉన్నవాళ్లకు నిజం చెప్పడం అనేది ధైర్యమా లేక మూర్ఖత్వమా? ఈ ప్రశ్న గురించి ఆలోచించండి.